హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 159. అక్కకి మీరే ఏదో ఒకటి చెప్పండి బావగారు. బయట వాళ్ళతో మనకి పని లేదు, నాకు మీ సేఫ్టీ ముఖ్యం అన్నాడు రుద్ర. అది నిజమే. సరే, రేఖకి నేనే ఏదో ఒకటి చెప్తానులే. ఇకుంటాను రుద్ర, గుడ్ నైట్ అని చెప్పి ఫోన్ కట్ చేసి అలెక్స్కి తిరిగి ఫోన్ ఇస్తూ, మీకోసం భోజనం రెడీ చేయించిన అలెక్స్ అని అడిగాడు కళ్యాణ్. వద్దు సార్, ఆల్రెడీ డిన్నర్ చేసి వచ్చాం. ఇప్పటికైతే మంచి టీ పంపించండి చాలని చెప్పాడు అలెక్స్. ఓకే అలెక్స్ అంటూ ఇంకా మెలకువగా ఉన్న రంగతో వాళ్లకు స్నాక్స్ అండ్ టీ చేసివ్వమని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయాడు కళ్యాణ్. అప్పటికే ఒంట్లో రేగిన తాపానికి తల స్నానం చేసి తడి చుట్టూ ఆర్పుకుంటున్న సురేఖను చూసి, రేఖ ఏంటి ఈ టైంలో తల స్నానం చేశావు అని అడుగుతూ దగ్గరగా వెళ్ళాడు కళ్యాణ్. సురేఖ తడబడి, ఏం లేదండి అంది. అతను ఆమెని సూటిగా చూస్తూ, ఏమీ లేదా? సారీ రేఖ, నీకు నీ ఇబ్బంది చెప్పుకునేంత కంఫర్ట్ నా నుండి నువ్వు పొందలేదని ఇప్పుడే అర్థమైంది. ఇట్స్ ఓకే అని డల్గా చెప్పి వెనక్కి తిరిగిన అతని చేతిని పట్టుకుని ఆపిన సురేఖ, మీరు కాదు నేనే మీకు సారీ చెప్తున్నాను. నాకు మీరేంటో, నా మీద మీకున్న ప్రేమ ఏంటో తెలిసినా నాకే ఏదో అడ్డుగోడ ఏర్పడింది మీతో. ఎప్పుడూ నా కోసమే ఆలోచించే మీకు నా మీద ఎంత ప్రేమ ఉందో తెలియదని కాదు, కానీ నా అనవసరమైన భయాలతో నలుగురు ఏమనుకుంటారో అని పనికిమాలిన సంశయాలతో మిమ్మల్ని బాధ పెడుతున్నానని నాకు తెలుసు. కానీ దాన్ని దాటి రావడం నా వల్ల అవ్వడం లేదు. నాకు ఇప్పుడు కూడా మిమ్మల్ని గట్టిగా హత్తుకోవాలనుంది. నా ఒంట్లో ఏదోలా ఉంది. అది మీ సహచర్యం కోరుకుంటున్నదని తెలుసు, కానీ నేను మీ చేతిని చనువుగా తాకలేకపోతున్నాను. నేను మీకు తగిన దాన్ని కాదని ఇప్పుడు అనిపిస్తుందండి అని చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది సురేఖ. ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకుని సూటిగా తన కళ్ళల్లోకి చూస్తూ, ఏ పిచ్చి, ఎప్పుడు అలా అనుకు. నువ్వు నా దానివి. నీకు తప్ప నా హృదయంలో కానీ నా జీవితంలో కానీ మరొకరికి స్థానం ఇవ్వలేకే కదా ఒంటరిగా మిగిలిపోయాను ఇన్నాళ్ళు. నువ్వు నాకు దొరకడం ఒక వరం బంగారం. నీ సంశయాలని నేనే దూరం చేయలేకపోయాను. అది నీ తప్పు కాదురా. నువ్వు అనుభవించిన బాధ లాంటిది. నేను అర్థం చేసుకోగలను. కానీ నువ్వు దేనికి ఇబ్బంది పడకూడదని నీకు దూరంగా ఉండిపోయాను. కానీ ఈరోజు నాకు కూడా నువ్వు కావాలనిపిస్తుంది. ప్లీజ్ బంగారం, నాకు నీ లైఫ్లో చోటిచ్చినట్టే నీతో అన్ని దూరాల్ని చరిపేసి నీకు దగ్గరై నీతో నేను అన్ని సుఖాల్ని పంచుకోవడానికి కూడా అనుమతి ఇవ్వవా? మన మధ్య ఈ దూరం కూడా చెరిపేసి ఒక్కటిగా మారదాం, ఒప్పుకుంటావా అని ఎంతో ఆపేక్ష నిండిన కళ్ళతో ప్లీజింగ్గా అడిగాడు కళ్యాణ్. సురేఖ అతని చేతుల మీద చేతులు ఉంచి చిరుసగ్గుతో కళ్ళు వాల్చేసి బిడియంగా అని చిన్నగా తలూపింది, తన అంగీకారం తెలుపుతూ. నిజమా అని కళ్యాణ్ ఆశ్చర్యంతో నమ్మలేనట్టు చూస్తూ ఆమెను ఒక్కసారిగా దగ్గరకు లాక్కుని గట్టిగా హత్తుకున్నాడు. సురేఖ మొదటిసారి అన్ని సంశయాలని వదిలేసి ఇష్టంగా తిరిగి అతన్ని హత్తుకుంది. ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకుని సూటిగా తనని చూస్తూ, నిజంగా అనుమతిస్తున్నావా? లేదంటే నేను ఎక్కడ బాధపడతానో అని ఇష్టం లేకుండా ఒప్పుకున్నావా రేఖ అని మరోసారి కన్ఫర్మేషన్ కోసం అడిగాడు కళ్యాణ్. సురేఖ చిరుకోపంగా చూసి అతని చేతులు విడిపించుకుని, ఇన్నాళ్ళకి నా భయాల్ని దాటి మీకు దగ్గరవుదామని సరే అంటుంటే మళ్ళీ మళ్ళీ అదే అడిగి నాకు కోపం తెప్పించారు. నాకేం అవసరం లేదు పొండి అంటూ తన తడి జుట్టుని విసురుగా వెనక్కి తీసుకుని వెళ్ళి బెడ్ ఎక్కేసింది అలకతో సురేఖ. ఆమె కుర్ర నుండి వచ్చిన షాంపూ స్మెల్కి ఒక్క క్షణం కళ్ళు మూసి తెరిచిన కళ్యాణ్ ఆమె అలక చూసి, ఓ ఇన్నాళ్ళకు కోరొచ్చిన అవకాశాన్ని నేనే అనవసరంగా చెడగొట్టుకున్నానా అని మనసులో తిట్టుకుంటూ మెల్లగా ఆమె పక్కన చేరి, అబ్బా అలా కాదు రేఖ, నువ్వు మళ్ళీ ఎక్కడ బాధపడతావో అని మరోసారి అడిగాను. సారీ ఈ కడగను, కానీ ఇలా అలిగి నాకు దూరం వెళ్ళకు. ప్రామిస్, ఈ కడగను, ఇటు తిరుగమ్మా అంటూ సురేఖని బ్రతిమాలుతూ బలవంతంగా తన వైపుకు తిప్పుకున్నాడు కళ్యాణ్. అతని మనసు బాగా తెలిసిన సురేఖ లోపల నవ్వుకుంటూ పైకి బెట్టు చూపిస్తూ అలాగే మూతి ముడుచుకున్న అతన్ని చూసింది. అలా చూడకే బంగారం, నిజంగా సారీ, దా హక్ చేసుకో అని చేతులు చాపి ప్రేమగా ఆమెని ఆహ్వానించాడు కళ్యాణ్. నాకేమొద్దు అని తలడ్డంగా ఊపి అలాగే ఉన్న సురేఖని ఈసారి అతనే దగ్గరకు లాక్కుని గట్టిగా హక్ చేసుకుని ఆమె నుదుటిపైన ముద్దు పెట్టాడు. తర్వాత బుగ్గల మీద ముద్దు పెడుతూ మెల్లగా ఆమె పెదవంచిన పెదాల నుంచి ఆమెలో ప్రకంపనలు సృష్టించాడు కళ్యాణ్. ఆమెకది ఎప్పుడూ చవి చూడని పులకింత. వాటికవే తన ప్రమేయం లేకుండానే కనురెప్పలు వాలిపోయాయి. అతడు ఆమె ఫీలింగ్స్ గమనిస్తూనే ముందుకు సాగుతున్నాడు. పరోషంగా కన్నులు మూసుకున్న సురేఖ భావం అర్థమై ఆమె కింద పెదవిని తన రెండు పెదవుల మధ్య నుంచి మెల్లగా కిస్ చేయడం స్టార్ట్ చేశాడు కళ్యాణ్. అతను అలా చేయగానే ఆమె బాడీ ఒక్కసారిగా జర్కిచ్చింది.
అతని షర్ట్ కాలర్ని గట్టిగా తన పిడికిల్లో బంధించి, ఆమె లైఫ్లో ఫస్ట్ టైం అనే చెప్పాలి. ప్రేమతో తనకు అందుతున్న ఆ ముద్దు రుచి, యాంత్రికంగా శరీర తాకిడికి మనసులో కొండంత ప్రేమని నింపుకుని కలయిక జరపడానికి చాలా వ్యత్యాసం ఉంటుందనేది ప్రాక్టికల్గా చవిచూసింది సురేఖ. ఆమెకి వాసుతో కలుస్తున్న వైవాహిక జీవితం మొత్తంలో ఏ రోజు ఆమె ఫీలింగ్స్ ఏంటో అతను చూడలేదు. అతడికి ఆడదానితో సుఖం కావాలన్నప్పుడు మాత్రమే అది పొంది పక్కకు పోయేవాడు. ఒక రకంగా చెప్పాలంటే వాసు ఆమెని తన కోరిక తీర్చే ప్రాణమున్న వస్తువులా ట్రీట్ చేశాడు. ఏ రోజు ప్రేమతో దగ్గర కాలేదు. కనీసం ప్రేమగా పలకరింపుకు కానీ చూపుకు కానీ నోచుకుని లైఫ్ ఆమెది వాసుతో. కళ్యాణ్ ప్రేమ చూస్తున్న ఆమెకి ప్రతి క్షణం ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. అతనెంతో సహనంగా, ఎక్కడా దూకుడు లేకుండా నిదానంగా ఆమె పెదవుల్లోని అమృతాన్ని రుచి చూస్తూ, ఆమెకి ఆ ముద్దులోనే తన ప్రేమనంతా తెలియచేస్తూ, ఎన్నటికీ మర్చిపోలేని మధురమైన జ్ఞాపకంగా ఇద్దరి ప్రేమకి గుర్తుగా తొలి ముద్దుకు శ్రీకారం చుట్టాడు కళ్యాణ్. కళ్యాణ్ కాసేపటికి ఆమె పెదవులు వీడి అడ్డుగా ఉన్న పైటను తీయడానికి, ఆమె భుజం పైన చెయ్యేసి పైటను పక్కకు తీయడానికి చూడగా, సురేఖ బిడియంగా కళ్ళతో లైట్ వైపు చూపించి సిగ్గుపడింది. ఆమె సిగ్గుని అర్థం చేసుకున్న అతను నవ్వుతూ లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ వేసి ఆమెపై చేరి ఆమె కంఠం మీద పెదవులతో రాస్తుంటే అతన్ని గట్టిగా హత్తుకుంది సురేఖ. అక్కడ మొదలైన అతని పెదవుల ప్రయాణం ఆమె పాదాల్ని చేరి వాటిని అపురూపంగా కిస్ చేస్తూ తన గుండెల మీద ఆమె పాదాన్ని ఉంచి చిరునవ్వుతో ఆమె వదనం చూశాడు. అతను తన కాలిని పట్టుకున్నప్పుడే ఆమె కలవరపడింది సురేఖ. ఇబ్బందిగా తన కాలుని వెనక్కి తీసుకోబోయినా అతను వదల్లేదు. ఇప్పుడు ఏకంగా తన పాదాన్ని అతని హృదయంపై పెట్టుకుని అతని మనసేంటో, ఆ మనసులో తనకున్న ప్రత్యేక స్థానమేంటో చెప్పకనే చెప్పాడు కళ్యాణ్. సురేఖ తడి కన్నుల్లో అతన్నే చూస్తూ లేచి హత్తుకుంటూ, చాలండి ఈ సంతోషం. నేనంటే మీకు ప్రేముందని తెలుసు కానీ ఇంత పిచ్చేంటి అని చిరుకోపంగా అతన్ని అడుగుతూ, నేను మీ పాదాల దగ్గర ఉంటే అది అందం కానీ మీరుంటే కాదు. ప్రేమతో అయినా సరే ఎప్పుడు ఇలా చేయకండి అని చిరుకోపంగా చెప్పింది సురేఖ. నువ్వు నాలో అనువనువు నిండిపోగా నీ తల నుండి పాదం దాకా నాదే కదా బంగారం. నా దగ్గర నీ స్థానం ఎప్పటికీ ఇక్కడ నా గుండెల్లో ఉంటుంది అంటూ ఆమె అరచేతిని తన హృదయం మీద ఉంచుకున్నాడు కళ్యాణ్. ఆమె పట్టరాని సంతోషంతో మొదటిసారి తనకు తాను అతని పెదవుల మీద ముద్దు పెట్టి, ఐ లవ్ యూ కళ్యాణ్ అంది. తన పేరు మొదట ఆమె నోటి నుండి తొలిసారి విని ఆశ్చర్యపోయాడు కళ్యాణ్. అలాగే ఆమె అతనికి ఐ లవ్ యూ చెప్పడం నిజంగా అతని లైఫ్లో ఈరోజు మోస్ట్ మెమరబుల్ డేగా మారింది. లవ్ యూ టూ రేఖ. ఈరోజు వస్తుందని నీ నోటి వెంట ఈ మాట వింటానని కలలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదురా. అసలు ఆ మాట నీ నోటి వెంట వింటానని కూడా అనుకోలేదు. ఇంకా హ్యాపీనెస్ ఇచ్చినా నీకు నా లైఫ్ అంతా బానిసగా పడుండాలనుందిరా అని ఎమోషనల్ అవుతూ ఆమె పెదవుల్ని మరోసారి అందుకుని డీప్గా కిస్ చేశాడు కళ్యాణ్. స్మూత్గా తన ప్రేమనంతా రంగరించి ఆమెకి ఎనలేని సుఖాలను అందిస్తూ బెడ్ మీద వాలిపోయాడు ఆమెతో సహా కళ్యాణ్. అతని పెదవులు వేరవగా, కళ్యాణ్ మీ ప్రేమకు నేను ఎప్పటికీ రుణపడుంటాను. ప్రేమంటే ఏంటో రుచి చూపించిన మీకు ఏమివ్వగలను? తిరిగి నా ప్రేమని, నా తనువుని అందివ్వడం తప్ప అని కన్నీళ్లతో నవ్వుతూ చెప్పి అతన్ని తిరిగి హత్తుకుంది సురేఖ. ఆ క్షణాలు ఎన్నటికీ రావనుకున్న ఇద్దరికీ ఆ అదృష్టం ఇప్పటికీ దక్కింది. ఆ రోజుని వాళ్ళ మనసులో పదిలంగా దాచుకునే మధురమైన రేయిగా మారింది. మాటలాపి తన ప్రేమని చేతుల్లో చూపిస్తూ ఆమెలోని అనువనువుని అతని తడి పెదవులతో స్పృశిస్తూ ఆమెలో తీయని ప్రళయమే సృష్టించాడతను. అతను మొదటిసారి తన ప్రేయసి అందాలని చూస్తూ వాటికి తన ఎంగిలి ముద్దులని బహుమతిగా ఇస్తూ ముద్దు తీరక పంటికట్లని గిఫ్ట్గా ఇచ్చాడు. తన ప్రేమ వర్షంలో ఆమెని తడిపి ఆమె అనురాగాన్ని తిరిగి పొందాడు కళ్యాణ్. సురేఖ ఇద్దరి పిల్లలకి తల్లిగా మారిన ఆమె సౌందర్యం చెక్కు చెదరలేదు. సన్నగా వంపులు తిరిగి హరివిల్లును తలపించే ఆమె నడుమంపుని చేత్తో స్పృశిస్తూ ఆమె నాభిని దాటి చుట్టుకున్న అతని చేతి స్పర్శ డైరెక్ట్గా తాకుతుంటే తీయని నిట్టూర్పు విడిచింది. ఆమె నెలవంకని రెండు చేతులతో బంధించి పెదవులతో వాటిని అభిషేకించాడు. అతని ముద్దు ముద్రతో పాటుగా పంటి గుర్తులను అద్ది తన నాలుకతో ఆమె నాభి లోతుని కొలుస్తూ ఆమెలో చిన్నపాటి సునామీ సృష్టించాడు కళ్యాణ్. ఆమె పరువాలని అతడి తడి ముద్దులతో పాటు నాలుకతో లిక్ చేస్తూ ఆమెకి సరికొత్త సుఖాలను చూపించాడు. ఇష్టానికి మించి ఉద్రేకం కలిగి చిన్నగా కొరికేస్తూ ఎర్రని ఆమె దేహాన్ని మందారంలా ఎర్రగా మార్చేశాడు కళ్యాణ్. అతనిస్తున్న ఆ తీయని బాధ కూడా ఆమెకి ఎంతో నచ్చింది. తీయని నిట్టూర్పుల మధ్య అతని పేరుని కలవరిస్తూ అతన్ని మరింత రెచ్చగొట్టింది సురేఖ. తనకు తెలియకుండానే తన ప్రియసఖి నోటి వెంట తన పేరు తనకే కొత్తగా
ఎంతో మధురంగా అనిపించి ఆమె విడుస్తున్న నిట్టూర్పులు అతనికి మరింత ఉత్సాహాన్నిచ్చాయి. విరహం పెరిగిపోయాక ఆకలేనట్టు ఆమెలోకి చేరిపోయాడు. అతని ఆ చిన్న దూకుడికే చిన్నగా అరిపొచ్చింది ఆమె నోటి వెంట. కళ్యాణ్ కలవరంగా చూశాడామెని. రేఖ, బాధ పెట్టేశానా? సారీరా బంగారం అని నొచ్చుకుంటున్న ఆ మాటలో ఎంతో ఆర్తి నిండిందో తెలిసి ఆమె కంటి నుండి ఆనందంతో దూకింది కన్నీటి చుక్క. సురేఖ చిన్న చిరునవ్వుతో కళ్యాణ్ అలాగే హత్తుకుని, మీరు నన్ను ఎప్పటికీ కష్టపెట్టలేరు కళ్యాణ్, లవ్ యూ అంటూ అతని పెదవులకి పెక్కిచ్చిన ఆమెని అలాగే చూస్తూ ఆమె ఫేస్లో బాధ లేకపోవడంతో తన పెదవులను అందుకుని కిస్ చేసి, ఓకే కదా అని చిన్నగా అడిగాడు కళ్యాణ్. అని సిగ్గుపడుతూ తలూపింది సురేఖ. బంగారం అని ఆమెని ఇబ్బందా అని మరోసారి అడగబోయి ఆమె చిరుకోపంగా చూడటంతో మాట మధ్యలో ఆపేసి చిరునవ్వుతో, నీలో ఈ యాంగిల్ కూడా చాలా బాగుందిరా, నీ ఎలకలో ఇంత అందం దాగుందని ఇప్పుడే తెలిసింది అంటూ ఆమె కంటి చెమ్మని పెదవులతో తుడిచి ఆమె వీపు కిందగా చెయ్యి వేసి కొద్దిగా పైకి తెచ్చుకొని తన ఛాతికి గాఢంగా ఆలింగనం చేసుకుని ఆమెతో తొలి సంగమానికి తెరతీశాడు. ఇక ఏ సంకోచం లేకుండా కళ్యాణ్ శృంగారంలో కొత్త పాఠాలు నేర్చుకుంటూ అందులోని సుఖభోగాన్ని మనసావాచా కర్మణ ఇద్దరూ పంచుకుంటూ పరిపూర్ణ దాంపత్యాన్ని అనుభవిస్తున్నారా దంపతులు. లచ్చిచ్చిన చూర్ణం వాళ్ళలో నిద్రాణమై ఉన్న కోరికలను తట్టి లేపడంతో వాళ్ళ మధ్య దూరాన్ని ఇన్ని రోజులకు చరిపేసి ఎనలేని ఆనందాల్ని పంచుకుంటూ కాలం కరిగించేశారిద్దరు. ఆమెను ఒక్క క్షణం కూడా వదలకుండా ఆ నైటంతా తన ప్రేమని రకరకాలుగా చూపిస్తూ అలసట అనేది దరిచేరనివ్వలేదు కళ్యాణ్. తెల్లవారుజామున కోడి కోయడం వినపడి అప్పటికి కూడా తనని వదలని కళ్యాణ్ నాపి, ఇక వదలండి, తెల్లవారుతుంది, కాసేపు నిద్రపోదామండి అని సిగ్గుపడుతూ అడిగింది సురేఖ. నాకు ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది, ఏం చేయను బంగారం, ఇన్నేళ్ళకి నా ప్రేమదేవత కరుణించి ఇచ్చిన వరం, అంత ఈజీగా తీరదు నా దాహం, నా కోసం ఈరోజు నిద్ర త్యాగం చేయలేవా? కావాలంటే డే టైం నిద్రపోలే, అయినా మళ్ళీ ఎందుకండి అంటూ ఈ దూరం. నైట్ పిలిచినట్టే నన్ను పేరుతో పిలువు బంగారం అని గారంగా చెప్తూ ఆమె మెడవంపుల్లో ముద్దు పెట్టి ఆమె అందాల్ని తడుముతూ మళ్ళీ మొదలుపెట్టాడు కళ్యాణ్. అతడి ప్రేమకి మరోసారి తల వంచి ఇష్టంగా అతన్ని ఆహ్వానించిందామె. ఎప్పటికో అలసటగా వాడిపోయినట్టున్న సురేఖ మొహం చూసి కష్టంగా ఆమెను వదిలాడు కళ్యాణ్. అప్పటికి 5 గంటలు కావడం చూసి లేవబోతున్న సురేఖ నాపి, ఇంత చల్లో నువ్వు లేచి చేయగలిగే పనులు లేవు కానీ కాసేపు నిద్రపో బంగారం అంటూ సురేఖని లేవకుండా అలాగే పట్టుకుపెట్టాడు కళ్యాణ్. తమరికి నిద్రపోవాలని ఇప్పుడు గుర్తొచ్చింది కదా అని చిరుకోపంగా అడిగింది సురేఖ. అతను నవ్వుతూ ఆమె బుగ్గలాగి, ఇప్పుడు కూడా నిద్ర కోసం వదలలేదు బంగారం, నీ ఫేస్లో అలసట చూసి పాపమని వదిలేశాను అని అల్లరిగా అన్నాడు కళ్యాణ్. సంతోషం, ఇప్పటికైనా వదిలారు అంటూ చిరు అలక చూపిస్తూ కళ్ళు మూసుకుంది సురేఖ. ఆమె అలకని ఇష్టంగా చూస్తూ నవ్వుకుని ఆమెని అలాగే హత్తుకుని కళ్ళు మూసుకున్నాడు కళ్యాణ్. కాసేపటికే ఇద్దరు గాఢ నిద్రలోకి జారుకున్నారు. తిరిగి వాళ్ళకి మెలకువ వచ్చేసరికి టైం 10 గంటలు చూపించి కంగారుగా లేవబోయింది సురేఖ. ఆమెని బలంగా చుట్టుకుని పడుకున్న కళ్యాణ్ వల్ల లేవలేకపోయింది. పక్కకు చూసిన ఆమెకి షర్ట్లెస్గా తన గుండెలపై తలపెట్టి ముద్దుగా నిద్రపోతున్న కళ్యాణ్ని చూసి నైట్ వాళ్ళ మధ్య జరిగింది గుర్తొచ్చి సిగ్గుతో ఆమె బుగ్గలు ఎర్రబడ్డాయి. అతని ఫేస్లోకి ప్రేమగా చూస్తూ కాస్త పైకి పాకి అతని నుదుటిపైన పెదవులు అద్ది, మీ ప్రేమ అనంతం, ఏ స్వార్థం లేని మీ ప్రేమ నాకు దక్కింది, థ్యాంక్ యూ కళ్యాణ్ నా లైఫ్లోకి వచ్చినందుకు అని చెప్తూ అతని కౌగిల్ నుండి కష్టంగా బయటకొచ్చి కింద పడిన చీరను తీసి చుట్టుకుని వాష్రూమ్లోకి వెళ్ళింది స్నానం చేయడానికి సురేఖ. నైట్ కళ్యాణ్ వాళ్ళు తోట నుండి వచ్చేసారని లచ్చి ద్వారా విన్న సువర్ణ దిగులుగా, అంటే ఈ ప్లాన్ కూడా పోయినట్టేనా లచ్చి అని అడిగింది ఉదయం. అదేలా చెప్పేదమ్మా, వాళ్ళు లేస్తేనే కానీ మనకు విషయం తెలీదు, కోడలమ్మ రోజు ఈ పాటికి లేచి బయటకు రావాలి, ఇంకా రాలేదంటే ఏమో మనం చేసింది ఫలించిందేమో అమ్మా అంది లచ్చి నవ్వుతూ. నీ నోటి వాక్కు ఫలిస్తే ఈరోజే నీకు కొత్త చీర తెచ్చి పెడతానే లచ్చి, నువ్వు అన్నట్టు వాళ్ళు కలిసిపోయింటే పాపం అలసిపోయి ఉంటారు, హెల్దీగా వాళ్ళకి బలం రావడానికి ఏదైనా చేసి పెడతాం పదా అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడం మొదలుపెట్టారు సువర్ణ ఇంకా లచ్చి ఇద్దరు. లచ్చి అందరికీ కాఫీలు అందించి నిద్ర లేచిన పిల్లలకి పాలు కల్పించింది. అమ్మ నాన్న నైట్ నుండి వాళ్ళకి కనపడకపోయినా ఆటలలో పడి మర్చిపోయారు ఇద్దరు పిల్లలు. 8 అయినా డోర్ తెరుచుకొని కొడుకు కోడలు గదిని మాటిమాటికి చూస్తున్న సువర్ణని అనుమానంగా చూస్తూ, ఏంటి సువి
కళ్యాణ్తో ఏదైనా పనుందా అని అడిగారు హరి గారు. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.